హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రెబల్ బేబీ వ్లాగ్స్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పీజీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. పీజీ విషయానికి వస్తే మాకు బిఫోర్ ఇప్పుడు పీజీ లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడే అన్నమాట. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో మేము ఏం చేస్తాం, ఎలా ఉంటాం, ఏం తింటాం అనేది మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, మరి మీరు డైరెక్ట్గా వ్లాగ్ చూసేయండి. కమా. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి బయట మా రూమ్ బయట వచ్చి నిలబడుకొని అక్కడ తల తుడుచుకుంటున్నాను అనమాట. ఇది మా బయట రూమ్ విండోలో నుంచి వ్యూ ఇలా అనిపిస్తుంది. ఇంక ఎనీ టైమ్స్ వెహికల్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి. ఇంకా కంటిన్యూస్లీ ఇంకా అవి అలాగే ఉంటుంది డైలీ రొటీన్లో. తల తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకొని ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి మాకు దోశ అండ్ చట్నీ చేశారు. ఇంకా తింటూ మా సిస్టర్తో అయితే మాట్లాడుకుంటూ తింటున్నాను అనమాట. ఇంకా తిన్న తర్వాత నిన్న వాష్ చేసిన డైలీ వేర్ బట్టలు ఉంటే అవి ఫోల్డింగ్ చేస్తూ కూర్చొని ఉన్నాను. మ్యాక్సిమం మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్కి బట్టలు ఫోల్డ్ చేయడం అంటే బాగా ఇష్టం. అంటే నేను నీట్గా ఫోల్డ్ చేసి ఈక్వల్గా పెట్టుకుంటాను. ఇక్కడికి పీజీకి వచ్చిన తర్వాత కూడా మా రూమ్మేట్స్ అయితే అడిగారు నన్ను, లైక్ ఇది ఐరన్ చేసిన బట్టలు లేదా నార్మల్గా మీరు ఫోల్డ్ చేసిన బట్టలు అని అడిగారు. లేదు, నేను ఐరన్ చేయను, నేను యూస్ చేయను, నార్మల్గా ఫోల్డ్ చేసి నేను పెడతానన్నా కూడా వాళ్ళు నమ్మలేదు. సో నెక్స్ట్ ఇంకా వెళ్తూ వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఇంకా చూస్తూ ఇంకా అలాగే వాళ్ళకి అర్థమైంది ఇది ఐరన్ చేయలేదు, తను ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటుందని. వాళ్ళప్పుడు నాతో మళ్ళీ ఇంకొకసారి చెప్పారనమాట, ఏంటి నువ్వు ఇలా ఇంత నీట్గా మడతేసి పెట్టుకుంటావా అని అడిగారనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఎండ్ లుక్ ఇలా ఉండాలని, నాకు అన్నీ ఈక్వల్గా కనిపించాలి. కొంచెం మెస్సీగా ఉన్నా కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టేస్తాను నేను. ఇంకా అలా కొంచెంసేపు వెదర్ కొంచెం కూల్గా అనిపిస్తే మా రూమ్ విండో ఓపెన్ చేసి ఇలా ఎవ్రీడే చూస్తూ ఉంటాను. డైలీ 3-4 టైమ్స్ అయినా విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను. చూస్తే కొంచెం ఎయిర్ అనే కూల్గా వచ్చి బాగా కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను, మిడిల్లో రూమ్లో కూడా వచ్చి. ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. సరే కొంచెం సేపు స్టడీ చేద్దాము, ఎలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా కాసేపట్లో ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది, ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పి నేను కొంచెంసేపు స్టడీ చేస్తూ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను మార్క్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. చేస్తూ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తినడం మర్చిపోయి ఇంకా మిడ్ ఆఫ్ ద స్టడీ తీసుకొని స్టడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినలేదు, బికాస్ ఎవ్రీడే రోజు పప్పు చేస్తూ ఉంటారు. సో బోర్ థింగ్ అది, సో స్కిప్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అలాగే టీ కోసం అని చెప్పి పైకి వచ్చాము. టీ అక్కడ ప్రిపేర్ అవుతుందని కొంచెంసేపు అలా ఇలా తిరుగుతూ నేను మా సిస్టర్ కొంచెం డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను వీడియోలో నేను ట్రాఫిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా బయట నాయిస్ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి అది కట్ చేసేసాను. సో అందుకని వాయిస్ ఓవర్ దీంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే 5 to 10 minutes అలా పైకి వెళ్ళి వస్తూ ఉంటాము ఈవినింగ్ టైంలో. ఇంకా టీ అయిపోయింది, అక్కడ రెడీ చేసి పెట్టారనేసి ఇంకా నేను వెళ్ళాను. ఇంకా టీ అయితే తీసుకొని ఇంకా రూమ్ దగ్గరికి వస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎవ్రీడే టీలో అయితే బిస్కెట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మా రూమ్లో బిస్కెట్స్, స్నాక్స్ ఇవి స్టాక్, ఎనీ టైం స్టాక్ ఉంటుంది. ఇంకా లంచ్ కూడా తినలేదు కాబట్టి బాగా ఆకలిగా ఉన్నది. సో అందుకని టీ ప్రిపేర్ కాకముందే నేను వెళ్ళేసి త్వరగా తెచ్చుకొని బిస్కెట్స్ అయితే డిప్ చేసుకొని తింటున్నాను. అండ్ మా సిస్టర్ కూడా ఉంది, తను బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఇంకా వీడియో తీసేకి ఎవరు లేరు కాబట్టి ఇంకా తనకైతే తప్పదు, ఇంకా తీస్తూ ఉంది. ఇంకా అప్పటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైం కూడా వచ్చేసింది. సో డైరెక్ట్గా నేను ఇంకా డిన్నర్ వ్లాగ్ పెట్టాను. ఇక్కడైతే టెర్రస్ పైన మాకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి దోసకాయ చట్నీ అండ్ వైట్ రైస్ అండ్ ఉత్తపప్పు, రసం ఇవి చేశారనమాట. ఇవి సాటర్డే డిష్ ఉంటుంది. అండ్ ఆల్సో అప్పడం కూడా ఇస్తారు.
సమ్‌టైమ్స్ వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం తినలేదు కాబట్టి మేము డిన్నర్‌కైతే త్వరగానే వెళ్ళాం. సో, అందుకని కొంచెం క్రౌడ్‌గా లేదు. కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఇంకా మాకు మేము వడ్డించుకున్నామన్నమాట. ఇదైతే నేను చూపిస్తున్నాను గదా! ఇది రసము. అండ్ ఇటు సైడ్ ఉన్న బౌల్‌లో మజ్జిగ ఉంటది. సో, ఇది ఈరోజు పెట్టిన ఫుడ్ అయితే. ఇది టెర్రస్ పైన ఇట్లా లైటింగ్స్ అండ్ సాంగ్స్ కూడా ఉంటది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు సాంగ్స్ ఇవన్నీ వినపడట్లేదు. ఎవ్రీడే ఇలా లైటింగ్ ఈవినింగ్ సెట్ చేస్తారు అండ్ సాంగ్స్ పెడతా ఉంటారు. సో, తినే వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటారు. డైలీ లైఫ్ వీడియో అయితే చూసేశారు కదా. మాక్సిమం మా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది, ఏం చేంజెస్ ఉండదు. బట్ అయితే కమింగ్ టు ద పాయింట్, నాకు బిజీ లైఫ్ అంటే అంతగా నచ్చదు. బికాస్ మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ కానీ మన లివింగ్ నేచర్ కానీ అన్నీ టోటల్గా డిఫరెంట్ ఉంది. అండ్ ఇది కొత్త న్యూ ప్లేస్, మాకు ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి అంతా కొత్తగా ఉంది. ఏదైతే మన ఇంట్లో మనం ఉంటేనే మనకి మైండ్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఫ్యామిలీ మనకి దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద స్పెషల్ పాయింట్, ఫుడ్ ఐటమ్. ఇక్కడ హాస్టల్లో అయితే ఫుడ్ తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాస్ ఏంటి అంటే మనము ఇంట్లో ఉండి ఎప్పుడు అమ్మ చేసి పెట్టిన వంటే మనం తింటాం, అమ్మ చేయ వంట. ఇప్పుడు కొత్తగా ఇలా తినాలంటే మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే మ్యాక్సిమం పీజీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అడ్జస్ట్ అవ్వగలుగుతారు. ఇంకా మాలాగా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా తప్పదన్నమాట. ఈ 20 days ఎలాగోలాగా అడ్జస్ట్ అయితే ఇంకా మేము రిటర్న్ అవుతాం. సో ఇంతటితో నా వీడియో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. కీప్ ఆన్ వాచింగ్. Until that, take care. Bye. Let's meet on the next video. Bye. Good night.